హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థుల కోసం విజ్ఞాన శాస్త్ర స్వభావం మరియు పరిధిలో విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రవేత్తలు రెండు కోణాలతో చూస్తున్నారు. ఒకటి స్తబ్ద దృష్టి, రెండవది గతిశీలక దృష్టి. ఒకటవది స్టాటిక్ వ్యూ, సెకండ్ వన్ డైనమిక్ వ్యూ అన్నమాట. స్తబ్ద దృష్టి అంటే మారనటువంటి అంశాలు, స్థిరమైనటువంటి విజ్ఞాన శాస్త్ర అంశాలన్నీ కూడా స్తబ్ద దృష్టిలో వస్తాయి. మార్పు చెందేటటువంటి అంశాలన్నీ కూడా గతిశీలక దృష్టిలో వస్తాయి. మరి స్తబ్ద దృష్టిలో ఏముంటాయని ఎగ్జామ్లు అడుగుతాడు. యథార్థాలు, భావనలు, నియమాలు, సూత్రాలు, సాధారణీకరణాలు ఉంటాయి. మరి గతిశీలక దృష్టిలో ఏముంటాయంటే నిరంతర ప్రక్రియలు ఉంటాయి. గతిశీలక దృష్టి దేనికి ప్రాముఖ్యతనిస్తుందంటే కృత్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది. ఓకేనా? మరి ఈ స్తబ్ద దృష్టి దేనికి ప్రాముఖ్యతనిస్తుంది అమ్మా అంటే ఇది ఉత్పత్తులకు ప్రాముఖ్యతనిస్తుంది. చూస్తూనే ఉండండి.